రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారిడి మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలుత్ కవిత అన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చిందని అన్నారు. కానీ 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. రామ్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తే ప్రజలందరూ అమాయకంగా నమ్మి ఓట్లేసి గెలిపించారు. దాంట్లో మహబూబాద్ కూడా అతీతం కాదు. గత కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళు ఈ మహబూబాద్ జిల్లా మహబూబాద్ ప్రాంతానికి ఒక స్వర్ణయుగం లాగా ఉండింది. ఒక డివిజన్ ఉన్న మహబూబాద్ని జిల్లా కేంద్రం చేయటం, మనం కల్లో కూడా అనుకోని విధంగా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అనేక గురుకులాలు, ఈ ప్రాంతానికి అనేక రోడ్లు, అనేక వసతులు కల్పించి అందరికీ గొప్పగా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అయితే కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది, కానీ నిండా ముంచింది. కేసీఆర్ పాలన 10 ఏళ్ళు ఒక స్వర్ణయుగం. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయి 10 ఏళ్లలో 10 అడుగులు ముందుకేస్తే రేవంత్ రెడ్డి పాలన 10 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్లలో 10 అడుగులు వెనక్కిపోయిందనే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న 3,24,000 కోట్ల పెద్ద బడ్జెట్ పెట్టిండ్రు. ఇది ఈ మోసపూరితమైన బడ్జెట్ చూస్తే ఏమనిపిస్తుందంటే, గతంలో అంటే తెలంగాణ మళ్ళా వెనకటి రోజులు గుర్తొచ్చే విధంగా కూడా ఈ బడ్జెట్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. 6 గ్యారెంటీలు అన్నారు, 11 డిక్లరేషన్లు అన్నారు. అన్నీ చూస్తే ఇవి అంకెల గాడిలు ఉన్నాయి తప్ప అంకెలు ఎక్కడా కనిపిస్తలేవు ఏ దృశ్యం కూడా. ఇంకోటి నాకు తెలిసినంత వరకు గత 15-20 ఏళ్ల రాజకీయంలో భారతదేశంలో ఇటువంటి బడ్జెట్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు, చూడబోను కూడా కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తేనే ఇవాళ కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు తప్ప ఇంకో వేరే ఏది పేల్చివేతలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు. దాదాపు అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ బడ్జెట్ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టుగా కూడా స్పష్టంగా మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మనం కనపడతాం. వాళ్ళు